సూపర్ ఈజీ, హెల్తీ అండ్ టేస్టీ మష్రూమ్ పులావ్ ఈరోజు మనం చూసేద్దాం మన ఛానల్‌లో. హే గాయ్స్! నేను మీ సత్య. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఆనవాయితీ ప్రకారం 2 స్టెప్స్‌లో 10 మినిట్స్‌లో చేయగలిగే రెసిపీస్‌లో ఇది సెకండ్ రెసిపీ మష్రూమ్ పులావ్. ఫస్ట్ రెసిపీ సాంబార్ చూడకపోతే చూడండి. దీనిలో ఫస్ట్ స్టెప్ కలెక్టింగ్ ఇంగ్రీడియెంట్స్. సో, ఇందులో నేను యూజ్ చేసిన ఇంగ్రీడియెంట్స్ అయితే ఆనియన్స్, చిల్లీ, పొటాటో, టొమాటో, బీన్స్ అలాగే కొత్తిమీర, పుదీనా, చిన్న కరివేపాకు, క్యారెట్. అండ్ ఇందులో హీరో ఆఫ్ ది ఇంగ్రీడియెంట్స్ వచ్చేసరికి మష్రూమ్స్. మష్రూమ్స్ శుభ్రంగా క్లీన్ చేసుకొని అలా పెట్టుకోవాలి. అలాగే రైస్ తీసుకొని మీకు తగినంత క్వాంటిటీ వాష్ చేసుకొని నానబెట్టుకోవాలి. స్టెప్ 2 ప్రిపరేషన్. ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకొని ఏదైనా అడుగు మందంగా ఉన్న గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని కొంచెం హీట్ అయిన తర్వాత అందులో ఫస్ట్ ఆయిల్ వేసుకోండి. తర్వాత ఘీ ఎయండి. ఎందుకంటే ఫస్ట్ ఘీ ఏస్తే బర్న్ అయిపోతుంది. సో, ముందు 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, 2 టేబుల్ స్పూన్స్ ఘీ ఏస్తున్నాను నేనిక్కడ. ఆ ఆయిల్, ఘీ కరిగి కొంచెం మంచిగా వేడైన తర్వాత బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా! దినుసులుంటాయి కదా! చూడండి నేను ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నాను. సో, నేను చాలా తక్కువ యూజ్ చేస్తున్నాను. మా పాపకు కూడా పెడతాను కాబట్టి తక్కువ మసాలా ఏస్తున్నాను. అవి ఫ్రై అయిన తర్వాత దాంట్లో ముందుగా మనం ఆనియన్, చిల్లీ వేసుకోవాలి. ఆనియన్, చిల్లీ ఫ్రై అయిన తర్వాత కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి పచ్చి వాసన పోయేంత వరకు. రెసిపీలో నేను స్పైసెస్ అలాగే వెజిటబుల్స్ మా పాపని దృష్టిలో పెట్టుకొని నేను ఎక్కువ వెజిటబుల్స్ తక్కువ స్పైసెస్‌తో చేస్తున్నాను. మీకు ఇంట్లో ఉన్న అవైలబిలిటీని బట్టి మీరు తినే స్పైస్ లెవెల్స్‌ని బట్టి మీరు యాడ్ చేసుకోండి. సో, జింజర్ గార్లిక్ పేస్ట్ మంచిగా వేగిన తర్వాత నేను జీడిపప్పులు యాడ్ చేశాను. జీడిపప్పులు కొంచెం ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ పొటాటో, క్యారెట్ అలాగే బీన్స్ అంటే కొంచెం గట్టిగా ఉండే వెజిటబుల్స్ అవి వేసి నేను ఫ్రై చేసుకుంటున్నాను. లాస్ట్‌లో టొమాటో, కొత్తిమీర, పుదీనా వేస్తానన్నమాట. సో, ఇంతవరకు ఈ బీన్స్, క్యారెట్, పొటాటో వేసిన తర్వాత మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఏది అయినా సరే అందులో కొంచెమైనా కరివేపాకు, ఎల్లుల్లిపాయ యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. కరివేపాకు తినండిరా హెయిర్ మంచిగా పెరుగుతుంది. అందుకే నేను కూడా ట్రై చేస్తాను. మీరు కూరలో కరివేపాకుని తీసి పడేస్తే హెయిర్ పెరగదు. సో, హెయిర్ కోసమైనా మనం కొన్ని కొన్ని తినాలి. అందుట్లో కరివేపాకు మెయిన్. సో, ఇలా ముక్కలన్నిటిని ఒక్కోసారి తిప్పుకొని మంచిగా మూత పెట్టి ఉడికించుకోవాలి. కాస్త మగ్గిన తర్వాత నెక్స్ట్ టొమాటో, అలాగే కొత్తిమీర, పుదీనా కూడా నేను వేసేస్తున్నాను. సో, ఇవన్నీ వేసేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. తర్వాత మష్రూమ్స్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు టిప్ ఏంటంటే మష్రూమ్స్ ఎప్పుడు ముందు కట్ చేసి పెట్టుకోకూడదు. మనం ఎప్పుడైతే యాడ్ చేస్తున్నామో కుకింగ్‌లోకి అప్పుడే కట్ చేయాలి. లేదంటే నల్లగా అయిపోయి తినడానికి ఇబ్బందిగా, చూడడానికి కూడా అంత మంచిగా ఉండవు. కట్ చేసే ముందు మాత్రమే కట్ చేయండి. సో, మష్రూమ్స్ వేసుకొని తిప్పుకున్నాక తగినంత సాల్ట్ అలాగే మసాలాలు యాడ్ చేయండి. ఇది గరం మసాలా, ధనియాలు, జీలకర్ర పొడి అండ్ కొంచెం బిర్యానీ మసాలా యాడ్ చేశాను. సో, అంతే నేను ఇందులో కారం వేయట్లేదు. సో, ఈ మసాలాస్ వేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. స్పైస్‌తో ప్రాబ్లమ్ లేదు. పిల్లలెవరు తినట్లేదు, పెద్దవాళ్ళమే తినేది అనుకుంటే మీ రుచికి తగినట్టుగా కారం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. నేనిక్కడ నార్మల్ ఇంట్లో సోనా మసూరి రైసే యూజ్ చేశాను కాబట్టి ఒకటికి 2 గ్లాసులు వాటర్ చొప్పున నేను తీసుకున్న 1 ½ గ్లాస్ రైస్‌కి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్‌ని నేను యాడ్ చేస్తున్నాను. అదే మీరిక్కడ బాస్మతి రైస్ యూజ్ చేసే లెక్కైతే ఒక గ్లాసు రైస్ కోసం 1½ గ్లాసు వాటర్ మాత్రమే యాడ్ చేయండి. అదే సోనా మసూరి రైస్ అయితే ఒక గ్లాస్ రైస్‌కి 2 గ్లాసులు వాటర్ యాడ్ చేయాలి. సో, మంచిగా మగ్గిన తర్వాత ముక్కలన్నీ వాటర్ యాడ్ చేసేసుకొని, మిక్స్ చేసుకొని వాటర్‌లో ఒక నిమిషం బాయిల్ అయిన తర్వాత మీ రుచికి టేస్ట్‌కి తగ్గట్టుగా సాల్టు, అలాగే కారం అవి సరిపోయినో లేదో చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత బాగా మరిగించాలి ఎసరు. మూత పెట్టుకొని మరిగించుకోవాలి. అవి మరిగిన తర్వాత దాంట్లో రైస్ యాడ్ చేసుకొని మీడియం టు లో ఫ్లేమ్‌లో పెట్టుకొని మగ్గించుకోవాలి రైస్‌ని. ఇదే రెసిపీని మీరు కనుక కుక్కర్‌లో చేయాలనుకుంటే మొత్తం వెజిటబుల్స్ అన్నీ ఏసి వాటర్ ఏసిన తర్వాత ఒక నిమిషం బాయిల్ అవ్వనిచ్చి రైస్ వేసి అప్పుడు విజిల్‌కి పెట్టుకోవాలి. 2 విజిల్స్ మీడియం ఫ్లేమ్‌లో వేయించుకోండి. కానీ నేను అది సజెస్ట్ చేయను. ఎందుకంటే ఈ వెజిటబుల్స్ అన్ని కుక్కర్‌లో వేయటం వల్ల ఒక్కొక్క దానికి బాయిలింగ్ పాయింట్ ఒక్కొక్కటి ఉంటుంది కదా! వెజిటబుల్స్‌కి. సో, అన్నీ ఓవర్ కుక్ అయిపోతాయి. నా సజెషన్ ఏంటంటే ఇలా నార్మల్‌గానే కుక్ చేసుకోవడం బెటర్ అనేది నా ఒపీనియన్. సో, ఇక్కడ చూడండి రైస్ కూడా వేసేసిన తర్వాత బాగా మరుగుతుంది. ఉడుకుతుంది రైసు. సో, ఇలా ఉడికిన తర్వాత కొంచెం చెమ్మంతా పోయి ఇంకా మగ్గుతుంది ఆ స్టేజ్‌కొచ్చిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ మళ్ళీ ఘీ పైన నేను యాడ్ చేసుకున్నాను. సో, ఘీ యాడ్ చేసుకొని మంచిగా తిప్పుకొని లో ఫ్లేమ్ ఆ మంటని తగ్గించేసుకొని సిమ్‌లోకి బాగా మగ్గించుకొని ఒక 10 మినిట్స్ స్టవ్ ఆఫ్ చేసేసి వదిలేయాలి. తర్వాత మనం తీసి సర్వింగ్ చేసుకుంటే వేడి వేడి వెజిటబుల్ మష్రూమ్ పులావ్ రెడీ. వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్. బాయ్.